బాపట్ల జిల్లా రేపల్ మా పాపకి అనారోగ్యం వచ్చింది. 24 గంటల వల్ల ఈ పద్మశాలి వ్యవసాయ సంఘాన్ని కాంటాక్ట్ అయ్యాం. వాళ్ళు మా ఆర్థిక సాయం చేశారు. 60,000 ఆర్థిక సాయం చేశారు. నా పేరు నీలి వెంకయ్య అండి. మా అబ్బాయి నీలి బతుకున్నారు. వాళ్ళ అమ్మాయికి 24 గంటల ఇన్ఫెక్షన్ వచ్చింది. పద్మశాలి యువజన సంఘాన్ని తెలియజేశారు టీవీ నాగేశ్వరరావు గారు. బహుశా స్పందించి వెంటనే ఆర్థిక సాయం చేశారండి. 65,700 అలాగే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన అనేది పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఆపదలో ఉన్న పద్మశాలి కుటుంబాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేయబడిన సంస్థ. దానిలో భాగంగా అది ఇప్పటివరకు 8 కార్యక్రమాలు చేపట్టామంటే సహాయ కార్యక్రమాలు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 9వ కేసులో భాగంగా రేపల్లె మండలం ఇసుకపల్లికి చెందిన నీలి భరత్ కుమార్ వాళ్ళ పాపకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు సాయం సంప్రదించడం జరిగింది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి యువసేన సభ్యులందరినీ సంఘటితం చేసి సుమారు 65,700 రూపాయలు మేము సేకరించామండి. అవి ఈ రోజు పాప తండ్రికి అందజేసాం. దేవుడి దయ వల్ల మార్కెట్ దయ వల్ల పాప ఆరోగ్యం చాలా బాగుంది. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఈ సహాయంలో చేయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా సత్తెనపల్లికి చెందిన యువ భావన సంస్థ వాళ్ళు ఈ సాయం మెజారిటీ సాయం అందించారు. అట్లాగే చివరి నిమిషంలో తెలుసుకొని గుంటూరు జిల్లా తాడికొండకు సంబంధించిన కొత్త మార్కండేయ సేవా సమితి వారు కూడా దీనికి సంబంధించి చాలా పెద్ద సాయం అందించారు. వారికి మా యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే ఈ పద్మశాలి యువసేన అనేది కేవలము పద్మశాలి కుటుంబాలకు సంబంధించిన కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడానికి మాత్రం ఏర్పాటు చేయబడింది ప్రస్తుతానికి. అందులో మీరు ఎవరు చేయాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. పక్క వారికి సాయం చేయాలి, మనకు తోచిన సాయం చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మా యువసేన తరఫున స్వాగతం ఉంటుంది. అట్లానే మన కోసం మన కులం కోసం అనే నినాదంతో పద్మశాలి యువసేన పనిచేస్తున్నట్టు మన కులస్తులకి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన అండగా ఉంటుందని మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా యువసేనను ప్రోత్సహించి యువసేనతో కలిసి రావాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సంఘం తరఫున రేపల్లె మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన నీలి భరత్ కుమార్ గారు వాళ్ళ పాపకి అనారోగ్యంగా ఉందని పద్మశాలి యువసేనానికి తెలియజేయడం జరిగింది. ఆ పాపకి అనారోగ్యం ఏంటంటే 24 గంటల కడుపు లెక్క రావడం వల్ల లోపల పేగు ఇన్ఫెక్షన్ జరిగింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల డాక్టర్ గారు సర్జరీ చేయాలని అన్నారు. ఆ అయ్యే ఖర్చు 5 లక్షల దాకా అవుతుందని అన్నారు. సో అది వాళ్ళు మా యువసేన దృష్టికి తీసుకురావడం వల్ల మేము యువసేన అందరం రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ఆ పాపకి 65,700 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువసేన అందరికీ పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరఫున చిన్నారి నీలి సిద్ధుకి సహాయం చేసినటువంటి ప్రతి సభ్యుడికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి మరిన్ని సహాయ సహకార కార్యక్రమాలు చేయాలని, అలాగే ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరికీ కూడా మన తరపు నుంచి మనకి చేతనైన సహాయం చేయాలని, మనందరం ఒక యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించగలం అనేది గుర్తించాలి. మొట్టమొదటి కార్యక్రమం ఎంత సక్సెస్ అవడానికి కారణమైనటువంటి మన మునగపాటి రమేష్ గారు, గోలి వంశీ గారు, అలాగే ఋషి రామాంజనేయులు గారు, ఇంకా మన పెనుగొండ శ్రీను గారు, మునగాల గిరిధర్ గారు, చెదుల రంగనాథ్ గారు, ఇలా అందరూ ఎంతో కృషి చేసి ప్రతి విషయాన్ని పరిశీలించి ఏది మంచి ఏది చెడు, నెక్స్ట్ మనం ఎలా వెళ్ళాలి ఇవన్నీ పరిశీలించి మరెంతో యాక్టివ్ గా గ్రూప్ లో స్పందించి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏది జెన్యూన్ ఏది అబద్ధం, ఇవన్నీ పరిశీలించి ఈ సహాయ కార్యక్రమం చేసామండి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ పరమేశ్వరుడు, ఆ మార్కండేయ స్వామి మాకు మరింత శక్తిని ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన కుల సంఘాన్ని, ఈ కుల సంఘాల్లో ఉన్నటువంటి గ్యాప్లు వీటన్నిటినీ తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మాతో కలిసి నడిచేవాళ్ళు, మాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు మీ వంతు సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఇదే మా పిలుపు. జై పద్మశాలి. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరఫున సహాయ కార్యక్రమాలు మేము మొదలుపెట్టడం జరిగినది. గత 8 కార్యక్రమం అయిపోయింది. 9వ కార్యక్రమము అయితే మన యువసేన రాష్ట్ర ప్రతినిధులకి మన బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇసుకపల్లి గ్రామం నుంచి నీలి
భరత్ కుమార్ గారు విషయాన్ని వాళ్ళ పాపకు బాగలేదు తెలియజేశారు. వెంటనే మన వాళ్ళు స్పందించి వీటిని రాష్ట్ర వ్యాప్తంగా మన పద్మశాలి కుల బంధువులందరికీ తెలియజేసి మాకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పగా వెంటనే మన రాష్ట్ర ప్రతినిధులు మునుపాటి రమేష్ గారు, గోలి వంశీకృష్ణ గారు, మన దుర్గా ప్రసాద్ గారు, అడ్వకేట్ గారు, మన చెదుల రంగనాథు, తర్వాత గిరిధర్ గారు, మిగతా సభ్యులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యువసేన సభ్యులు స్పందించిన తీరు అద్భుతం, అభినందనీయం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రతినిధి సోదరుడు వెనుమణి శ్రీనివాస గారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అన్ని విషయాలపైన అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మన యువతను మొత్తం కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ నడిపించే విధానంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఒక మంచి మంచి కార్యక్రమాలతో సంఘ ఐక్యత కోసం రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలోని యువత ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గంలో రావాలని, మన పద్మశాలి కుల బాంధవులకు సహాయ సహకారాలు ఆపద వచ్చినప్పుడు మనం వాళ్ళ వెన్నంటి ఉండి వారికి ఇబ్బంది వచ్చిన సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఈ పద్మశాలి యువసేన పనిచేయాలని, ఈ ఆర్థిక సహాయాన్ని అందించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర వ్యాప్త పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ గుంటూరు జిల్లాలోని పద్మశాలి సంఘ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దీవా నుంచి కూడా వారి నాయకులు వచ్చారు. వాళ్ళు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు. ఇక్కడ ఈ ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఇక ముందు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన నుండి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి.